హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నీ భర్తకి ప్రాణగండం ఉంది అంటూ గుండె పగిలే నిజాలను సుమిత్ర ముందు బయట పెట్టిన స్వామీజీ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక్ దీప ఇద్దరూ కూడా ఎలాగైనా సరే మావయ్య పడుతున్న బాధని అత్తయ్య చూడాలి. అప్పుడే ఇక అత్త మనసు మారుతుంది. మావయ్య మనసులో అత్తకి ఎలాంటి స్థానం ఉందో, మావయ్యకి అత్త అంటే ఎంత ప్రేమ ఉందో, ఎంత ప్రాణమో అత్త తెలుసుకోవాలి. అప్పుడే ఇక అత్త మనసు మారి మావయ్య దగ్గరికి వెళ్తుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే ఇక దీప అయితే మరి దానికి ఏం చేద్దాం బావా అని అడుగుతూ ఉంటుంది. ఇక కార్తీక్ ఏముంది, నేను ఇప్పుడు తాతకి ఫోన్ చేస్తాను, తాతకి ఏం చెయ్యాలో చెప్తాను, అప్పుడు మనమిద్దరం కూడా అత్త ముందు ఇలా మాట్లాడుకుందాం అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే సరే బావా, అలాగే ముందు నువ్వు తాతయ్య గారికి ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటుంది దీప. అప్పుడు ఇక కార్తీక్ అయితే శివనారాయణకి ఫోన్ చేస్తాడు. ఇక శివనారాయణకి ఫోన్ చేసి తాత నేను చెప్పినట్టు చెయ్యి అని అంటూ ఉంటాడు. అప్పుడే సరేరా, కానీ పొరపాటును కూడా జ్యోత్స్నాకి అత్త ఇక్కడుందని తెలియకూడదు. మళ్ళీ జ్యోత్స్న ఏదో ఒక రకంగా అత్త గురించి వచ్చి అత్తని ఇంటికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. పూర్తిగా మావయ్య మీద అత్తకి ఉన్న కోపం పోయాకే అత్తని ఇంటికి వచ్చేలా చెయ్యాలి అని అంటూ ఉంటే, అలాగే ఇప్పటి వరకు జ్యోత్స్నాకి నేను చెప్పలేదు అని అంటూ ఉంటాడు శివనారాయణ. తర్వాత ఇక శివనారాయణ అయితే గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని మళ్ళీ తిరిగి కార్తీక్ అయితే ఫోన్ చేస్తాడు. రే కార్తీక్, మీ మావయ్య చెప్తున్నా వినకుండా గుడికి వెళ్ళారా అని అంటూ ఉంటాడు. అప్పుడే కార్తీక్ అయితే సుమిత్ర వింటుందో లేదా అని చెప్పి పైకి స్పీకర్ ఆన్ చేసి ఇక కిటికీ పక్కన ఉండి మాట్లాడుతూ ఉంటాడు సుమిత్రకి వినపడేలాగా. ఏంటి తాత, మావయ్య గుడికి వెళ్ళడం ఏంటి అని అనగానే, అవునరా గుడికి వెళ్ళాడు, సుమిత్ర కోసం ఏవో పూజలు చేస్తే తను కనిపిస్తుందని చెప్పి ఎవరో తన ఫ్రెండు చెప్పాడట. అందుకని కటిక ఉపవాసం ఉంటాను, ఉదయం నుంచి ఏమీ తినకుండా ఇక గుడిలో పూజలు చేస్తానని చెప్పి వెళ్ళాడ్రా. నిన్న కూడా ఏమీ తినలేదు, ఈరోజు కూడా కటిక ఉపవాసం చేస్తే వాడికి ఏదైనా అయిపోతుందేమో అని నాకు చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఏదో జ్యోత్స్న చెప్పిన మాటలకి ఇంకా ఎక్కువగా కోపంగా 2 మాటలు అన్నాడు. సుమిత్ర అవే మాటలు పట్టుకొని తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. కానీ తర్వాత ఇక దశరథ సుమిత్ర కోసం ఎంత తపన పడుతున్నాడో, ఎంత వేదన్ని అనుభవిస్తున్నాడో నాకే తెలుసు. దశరథని ఎప్పుడూ కూడా ఇలా చూడలేదు. నేను కోపంలో అలా అనుకున్న ఉంటే సరిపోయేది అని అసలు ఎన్నోసార్లు దశరథ అనుకున్నాడు. నేను అప్పటికి సర్ది చెప్పాను, కానీ తను వినిపించుకోలేదు అని అంటూ ఉంటాడు శివనారాయణ. నువ్వే ఎలాగైనా సరే వాడి చేత భోజనం అన్నా తినిపించిరా, లేకపోతే అలా ఉంటే ఏమైపోతాడని భయమేస్తుంది అని అంటూ ఉంటే, మనం ఏమీ చేయలేం తాత, మావయ్య ఇంక ఏం చేసుకున్నా మనం ఏమీ మాట్లాడకూడదు. ఇప్పుడు వెళ్ళి మావయ్యకి చెప్పినా కూడా వినడు. అత్త కనిపించి అత్త చెప్తేనే తప్ప మావయ్య వినిపించుకోడు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే ఇక మావయ్య ఏ గుడికి వెళ్ళాడు తాత అని అడుగుతూ ఉంటే, అదే మన ఇంటి పక్కన శివాలయం ఉంది కదా, అక్కడికి వెళ్ళాడు అని అనగానే, సరే తాత నేను వెళ్ళి మాట్లాడతాను, ఒకవేళ వస్తే వస్తాడు లేకపోతే లేదు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే కార్తీక్ గుడికని బయలుదేరుతాడు. అలా గుడికని బయలుదేరిన కార్తీక్ని చూసి సుమిత్ర అయితే నిజంగానే ఆయన అంతలా బాధపడుతున్నారా అని దశరథని చూడాలనిపించి తను కూడా గుడికైతే బయలుదేరుతుంది. అప్పుడే ఇక దీప అయితే కార్తీక్కి ఫోన్ చేసి, అమ్మ గుడికని బయలుదేరుతుందేమో, నేను ఇక్కడే ఉండి చూస్తాను అని అంటూ ఉంటుంది. ఇంతలో సుమిత్ర అయితే నేను గుడికి వెళ్ళి వస్తాను అని అంటూ ఉంటుంది. వద్దమ్మా, మీరు అలాగే ఎక్కడికైనా వెళ్ళిపోతారో, మీరు అస్సలు కూడా వెళ్ళొద్దు అని అంటూ ఉంటుంది దీప. అయితే లేదు, నేను మళ్ళీ తిరిగి వస్తాను అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక దీప, మీతో పాటు నేను కూడా వస్తాను అని దీప అనగానే, వద్దు నేను ఒక్కదాన్నే వెళ్ళాలి అని సుమిత్ర అయితే బయలుదేరుతుంది. అప్పుడే ఇక దీప సుమిత్ర వెనకాలే తను కూడా బయలుదేరుతుంది.
ఇంతలో కార్తీక్ అయితే గుడికైతే వస్తాడు. వచ్చిన తర్వాత ఏంటి మావయ్య ఇదంతా, పూజలు చేస్తూ కటిక ఉపవాసం చేయడం ఏంటి, ఏదైనా తిని పూజలు చేసుకోవచ్చు అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే లేదురా, మీ అత్త విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఏ భర్త ఏ భార్యని అనకూడని మాటలు అని తన మనసుని చాలా బాధ పెట్టాను, గాయపరిచాను. కానీ సుమిత్ర ఇప్పటి వరకు కూడా నాకు కనిపించలేదు, తను ఎక్కడుందో కూడా తెలీదు. ఆ భగవంతుడు ఎలాగైనా సరే నన్ను క్షమించి నా భార్యని నా దగ్గరికి చేరుస్తాడని వచ్చాను అని అంటూ ఉంటాడు. దశరథ అయితే సుమిత్ర అంటే నాకు ప్రాణం, తను ఆ రోజు తాళి దొంగతనం చేసిందని ఒకే ఒక్క పొరపాటు తప్పు చేసిందని తన మీద నేను కోపాన్ని పెంచుకున్నాను తప్ప తన మీద నేను ద్వేషాన్ని పెంచుకోలేదు. ఆ రోజు జ్యోత్స్న నోటికొచ్చినట్లు తన తల్లి చేసిన తప్పుని కప్పిపుచ్చి తను నాదే తప్పన్నట్టు మాట్లాడుతూ నన్ను రెచ్చగొడితే అలా మాట్లాడాల్సి వచ్చింది. కోపం అనేక అనార్థాలకి దారి తీస్తుందంటారు. తన కోపమే తన శత్రువు అంటారు. ఆ రోజు నేను చూపించిన కోపమే నా శత్రువులాగా మారి ఈరోజు నా భార్యని నాకు దూరం చేసింది అని దశరథ బాధపడుతూ ఉంటాడు. నా సుమిత్ర దొరికే వరకు కూడా నా మనసు ప్రశాంతంగా ఉండదు అని అంటూ ఉంటే అప్పుడే కార్తీక్ దశరథ ఇద్దరు మాటల్ని వినేస్తుంది సుమిత్ర. ఇక వినేసి తన గురించి దశరథ ఎంత బాధపడుతున్నాడో తెలుసుకొని తను కూడా బాధపడుతూ ఉంటుంది. అత్త ఎక్కడున్నా క్షేమంగా ఉంటుంది మావయ్య, మీరింటికి వెళ్ళండి అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే లేదురా, ఇంకొక అరగంట పూజ ఉంది, ఆ పూజ పూర్తయ్యాక వెళ్తాను అని అంటూ ఉంటాడు దశరథ. ఇంతలో పంతులు గారు వచ్చి దశరథ గారు తర్వాత పూజ ఇక మేము చేయాల్సిందే, మీరు ఉన్నా పర్వాలేదు వెళ్ళినా పర్వాలేదు, అసలే నీరసంగా కనిపిస్తున్నారు అని అంటూ ఉంటే అప్పుడు ఇంకా అనుకోకుండా అక్కడికి దశరథ ఫ్రెండ్ డాక్టర్ అయితే వస్తాడు. అప్పుడు ఇక దశరథని చూసి ఏంట్రా దశరథ అంత వీక్గా ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటే సుమిత్ర నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందిరా అని బెస్ట్ ఫ్రెండు కాబట్టి చెప్తున్నాను అని దశరథ అంటాడు. అదేంట్రా ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటారు, ఏదో నువ్వు ఒక్క మాట అంటే నిన్ను వదిలి అసలు సుమిత్ర ఎలా వెళ్ళిపోయింది, సుమిత్రకి తెలీదా నీకు తనంటే ఎంత ప్రాణమో అని అంటూ ఉంటాడు. అతనైతే అయినా నీకు హార్ట్ ఆపరేషన్ జరిగింది, ఆ రోజు బుల్లెట్ తగిలినప్పుడు నీకు ఆపరేషన్ అయింది కదా, నువ్వు ఇంత వీక్గా ఉంటే నీ ప్రాణాలకే ప్రమాదం అని అంటూ ఉంటే ఇంకా సుమిత్ర లేని జీవితం ఉన్నా ఒకటే పోయినా ఒకటే అని అంటూ ఉంటాడు దశరథ. ఇక ఆ మాట విని సుమిత్ర అయితే ఇతను ఎంతో బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక సుమిత్ర దశరథకి ఎదురు పడాలని అనుకుంటుంది కానీ ఎదురు పడలేకపోతుంది. దశరథ అన్న మాటలే గుర్తుకొస్తూ ఉంటాయి. ముందు నువ్వు ఇంటికి వెళ్ళు కార్తీక్, నువ్వన్న చెప్పి మీ మావయ్యని ఇంటికి తీసుకువెళ్ళు, ఇలా ఉంటే తన ప్రాణాలకే ప్రమాదం అని అంటూ ఉంటే అప్పుడు ఇక కార్తీక్ అయితే దశరథని తీసుకొని ఇంటికైతే వెళ్తాడు. తర్వాత సుమిత్ర అయితే ఇక గుడిలో అలా ఒంటరిగా కూర్చొని అటు ఇటు చూస్తూ బాధపడుతూ ఉంటుంది దశరథని తలుచుకుంటూ. అప్పుడే ఒక స్వామీజీ అయితే ఇక్కడికి వస్తారు. అలా స్వామీజీ వచ్చిన తర్వాత దీప దూరంగా ఉండి సుమిత్ర ఎక్కడికైనా వెళ్ళిపోతుందని ఫాలో అయ్యి వస్తుంది కదా, తనైతే దూరంగా ఉండి చూస్తూ ఉంటుంది. ఇంతలో స్వామీజీ సుమిత్ర దగ్గరికి వచ్చి ఏంటమ్మా నీ భర్త గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు. అవును స్వామీజీ, నా జీవితం ఏంటో నేనేంటో నాకే అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే చూడమ్మా, పంతాలు పట్టింపులకి పోయి నీ భర్తని నువ్వు దూరం చేసుకోకు. ఇప్పుడు నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్ళకపోతే శాశ్వతంగా నీ భర్త నీకు దూరం అయ్యే అవకాశం ఉంది అని అంటూ ఉంటాడు స్వామీజీ. అయితే స్వామీజీ మాటలకి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. ఏం మాట్లాడుతున్నారు స్వామి, నా భర్తకి నేను శాశ్వతంగా దూరం అవడం ఏంటి, అసలు ఏం జరగబోతుంది అని అనగానే ఒక అనార్థం జరగబోతుందమ్మా, నీ భర్తకి ప్రాణగండం పొంచి ఉంది, ఇప్పటి వరకు కూడా నువ్వు తన పక్కనే ఉన్నావో, నువ్వు మహాలక్ష్మీదేవివి, ఆ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వచ్చేసినట్టు నువ్వు వచ్చేసేసరికి ఇల్లు చీకటైపోయింది, నీ భర్తకి త్వరలోనే ప్రాణగండం ఉంది, ఆ గండం నుంచి గట్టెంకిచ్చేది నువ్వే,
నువ్వే తన పక్కన ఉంటే ఆ ప్రాణగండం అనేది కొంతమేర కన్నా తగ్గుతుంది. నీ భర్తని నువ్వు కాపాడుకోవాలంటే నీ భర్త పక్కనే నువ్వు ఉండాలి. అతని చెయ్యి నువ్వు పట్టుకోవాలి. అప్పుడే అతనికి దీర్ఘాయువు అవుతుంది. త్వరలోనే ప్రాణగండం అనేది ఏ రూపంలో వస్తుందో చెప్పలేము అని అంటూ ఉంటాడు స్వామీజీ. అయితే ఆ మాటలు విని అప్పుడే దీప అయితే గురువుగారు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నిజాలు బయటికి వస్తాయి, కానీ నువ్వు జీవితంలో ఒకరిని కోల్పోతావు అని గురువుగారు చెప్పిన మాటలు, ఈ స్వామీజీ చెప్పిన మాటలు రెండూ కూడా ఎక్కడో కలుస్తున్నాయి. ఆ రోజు గురువుగారు ఒకరిని ముఖ్యమైన వాళ్ళని కోల్పోతావు, నువ్వు నీకు దూరం అవుతారు అని చెప్పారు. అసలు ఆ ముఖ్యమైన వాళ్ళు ఎవరు నా నుంచి దూరం అయ్యేది? ఇప్పుడు స్వామీజీ ఏమో నాన్నకి ప్రాణగండం ఉందని చెప్తున్నారు. ఒకవేళ నాన్న నా దగ్గర నుంచి దూరం అవుతారా? లేదు, అలా జరగడానికి వీల్లేదు అని దీప కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక సుమిత్ర అయితే, స్వామి ఇప్పుడు నేనేం చెయ్యాలి, నా భర్తని నేను ఎలా కాపాడుకోవాలి అని అడుగుతూ ఉంటుంది. నువ్వు అతని పక్కనే ఉండమ్మా, అతని పక్కనే ఉంటే ఏ మృత్యువు కూడా అతని దగ్గరికి రాదు, ప్రాణగండం పోతుంది, తర్వాత ఏం చెయ్యాలో ఈశ్వరీచ్ఛ అని అంటూ ఉంటాడు స్వామీజీ. అప్పుడే ఇక సుమిత్ర అయితే ఇక దశరథకి ప్రాణాపాయం ఉందని చెప్పి తను భయపడిపోతూ ఇక ఇంటికైతే బయలుదేరుతుంది. ఇక దీప అయితే ఎక్కడికి వెళ్తున్నారమ్మా అని సుమిత్రని అడుగుతూ ఉంటుంది. మా ఇంటికి వెళ్తున్నాను దీప అని అనగానే, నిజమా అమ్మా అని అంటూ ఉంటే, అవును దీప నేను ఇంటికి వెళ్తున్నా అని సుమిత్ర అయితే అనగానే, నేను వస్తానమ్మా పదండి అంటూ దీప సుమిత్రతో పాటు వస్తుంది. అప్పుడే ఇక దీప సుమిత్రని ఇంటికి తీసుకురావడం చూసి ఇక దశరథ అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక సుమిత్ర చెయ్యి పట్టుకొని, నన్ను క్షమించు సుమిత్ర అని అంటూ ఉంటే, మీరే నన్ను క్షమించాలి, మీరేదో ఆవేశంలో ఒక మాట అంటే నేను అదే పట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం నేను చేసిన చాలా పెద్ద తప్పు అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక దశరథ అయితే, నేను కూడా నిన్ను అలాగా అనుండకూడదు అని అంటూ ఉంటాడు దశరథ. అన్నంత పని చేసేసింది ఈ దీప, మమ్మీని ఇంటికి తీసుకువచ్చింది అని అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక సుమిత్ర అయితే, ఏంటి జ్యోత్స్న అక్కడే ఆగిపోయావు, నా మీద కోపమా, చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయానని నా మీద కోపగించావా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు చూసి చూడనట్టు వదిలేసిన జ్యోత్స్న నీ గురించి ఎందుకు కోపమిస్తుంది సుమిత్ర అని అంటూ ఉంటాడు దశరథ. అయితే, ఏంటండి మీరు మాట్లాడేది, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు జ్యోత్స్న చూసిందా అని అంటూ ఉంటుంది సుమిత్ర. చూసింది, పోతే పోనీలే మమ్మీ అనుకుందో ఏంటో అర్థం కాలేదు, కానీ తను మాత్రం అసలు చీకట్లో నువ్వు కనిపించలేదన్నట్టే చెప్తుంది అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక సుమిత్ర అయితే, అంటే జ్యోత్స్న నన్ను ఆపాలి కదా, తను నన్ను ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే ఆపలేదు, అసలు జ్యోత్స్న మనసులో ఏముంది అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర. అది కాదు మమ్మీ, చీకట్లో ఎవరో కనిపించలేదు, అందుకని నేను కూడా నువ్వు కాదులే నువ్వెందుకు వెళ్తావని అనుకున్నాను, ఉదయం లేచేసరికి నువ్వు కనిపించలేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక సుమిత్ర అయితే, అంత పెద్ద గొడవయ్యాక ఇంట్లో నుంచి ఎవరు వెళ్తారో నేనే అని అనుకోవాలి కదా, అయినా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే కావాలన్నట్టు పట్టించుకోకుండా వదిలేసావా అంటూ సుమిత్ర అయితే జ్యోత్స్నకి దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.